ప్రభు పేరిట అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నువ్వు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకను పొమ్మంటే పోవును, ఒకను రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందరు, కానీ రాజసంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట నుండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందిన. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు. శతాధిపతి అంటే అందరికీ తెలుసు, ఒక 100 మందికి సైనికులు ఉన్నారు అనుకోండి, 100 మంది సైనికులకి ఆయన అధిపతి అనమాట. అంటే చాలా పవర్ఫుల్ ఆఫీసర్ అతను ఏంటంటే అతని దాసునికి, అతనికి కాదు బలహీనత, అతని దాసుడికి బలహీనత. అతని కొరకు వచ్చాడంట. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇలాగ నా దాసుడు పారాలసిస్తో, అంటే స్థితి ఏంటంటే అతనిది తీసుకురావడానికి వీలులేని స్థితి అనమాట. కొంతమందిని అయితే అప్పట్లో ప్రభువారి దగ్గరికి నడిపించి తీసుకొచ్చేవారు, లేకపోతే మంచానికి కట్టుకుని తీసుకొచ్చేవారు, అలాగే డోలు కట్టుకు తీసుకొచ్చారు. కానీ ఇతని పరిస్థితి అంతకంటే ఘోరం అనమాట. అప్పుడు ఆ శతాధిపతి అన్న మాట ఏంటంటే, తీసుకురావడానికి వీలు లేదు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. అప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు కదా, నేను వచ్చి వానిని స్వస్థపరిచేదని అతనితో చెప్పగా, ప్రభువారు అన్నారు, అయితే నడు, నేను వస్తాను, నేను వచ్చి అతను స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు కదా, ఆ శతాధిపతి 8వ వచనం, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపడ్డాడు. శతాధిపతి 100 మందికి అధికారి కదా. వాస్తవానికి మిలిటరీ వాళ్ళు ఎలాగుంటారంటే చాలా బలిష్టంగా ఉంటారు, చాలా ప్రౌడ్గా ఉంటారు. చాలా అంటే జాలి కనికరం ఉండదు వాళ్ళకి. జాలి కనికరం ఉంటే వాళ్ళు ఆ ఉద్యోగం చేయలేరు. బాబు నాయన అనరు. ఒకవేళ 100 మంది తన కింద ఉన్నారు కదా, వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్ ఇచ్చేంతటువంటి అలాంటి అధికారం అన్నమాట. అతను తన స్థితిని ఎంతగా తగ్గించేసుకున్నాడంటే 8వ వచనంలో, నీవు ప్రభువా, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అది అతని స్థితి ఏంటంటే, నేను అంత యోగ్యుడని కాను. అతను అన్యుడు, రోమా అధికారిలో అతను ఒక సైన్యానికి అధికారం అన్నమాట. అతను అంటున్నాడు, నేను యోగ్యుడను కాను, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడుచు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏంటంటే ఆ శతాధిపతి యొక్క విధేయత ఎంతగా తగ్గించుకున్నాడంటే, నేను యోగ్యుడని కాదు, నేను పాత్రుడని కాదు మీరు నా ఇంటికి రావడానికి. అయితే మీరు ఒక్క మాట చెప్పండి, అతడు నా దాసుడు స్వస్థపరచండి. ఒక్క మాట చాలు, స్వస్థపరచండి అని అన్నప్పుడు ప్రభువారు ఇంకేమంటాడంటే 9వ వచనంలో,
నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును. నేను ఒకని పొమ్మంటే పోవును. ఒకని రమ్మంటే వచ్చును. ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను. నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాడు. అది అతని స్థితి ఏంటంటే, అతని వాస్తవ స్థితి ఏంటంటే, అతను కూడా ఒక అధికారి కింద ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లేకపోతే మనకి ప్రెసిడెంట్ ఉంటారు, వాళ్ళ కిందే ఈ సైనికులు ఉంటారు. నా పైన అధికారి ఉన్నాడు, నేను అధికారికి లోబడేవాడినే. కానీ నా కింద మాత్రం 100 మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు ఇలా రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఒక సైనికుని పిలిచి, ఒక దాసుని పిలిచి ఇది చేయమంటే చేస్తాడు. నేను కూడా అంత అధికారం కలవాడినే. కానీ మీ యందు, మీ దగ్గర నేను అంత కెపాసిటీ ఉన్నవాడిని కాదు. ఏమంటాడు? పాత్రుడను కాను, యోగ్యుడను కాను. మీరు నా ఇంటికి వచ్చి నా దాసుని స్వచ్ఛపరచడానికి నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను. మీరు ఎక్కడుండే ఒక మాట చెప్పండి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు అనమాట. ప్రియమైన ఇతను ఎంతగా తగ్గించుకున్నాడు అతను. అయితే ఉదయం మరి ఆరాధన వర్తమానంలో ఒకరిని గుర్తు చేసుకున్నాం, నయమాను గారిని గుర్తు చేసుకున్నాం. నయమాను గారు ఏమంటాడు? అక్కడ ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా గారు ఏమన్నాడంటే, నువ్వు 7 మార్లు యోర్దన్ నదిలో మునుగుమని ఎవరితో చెప్పుడు? నయమానుతో చెప్పలేదు. ఓ దాసుడు నీతో చెప్పి నయమానికి చెప్పమన్నారు. డైరెక్ట్గా ఎలీషా గారు చెప్పలేదు నయమానికి. వాడికి ఎంత కోపం వచ్చేసిందో. అతను ఎందుకు వచ్చాడు? స్వస్థ పొందాలని వచ్చాడు. అతను కుష్ఠరోగం ఉంది, ఆ కుష్ఠరోగాన్ని బాధించుకోవాలని వచ్చాడు. ఎవరు చెప్పారు? ఒక చిన్నది వాళ్ళ ఇంట్లో చిన్నది చెప్పింది. ఆ చిన్నది ఎవరు చెప్పింది? భార్య చెప్పింది. భార్య వచ్చి ఎవరు చెప్పింది? ఏమండి మన ఇంట్లో పని చేస్తున్న పాప చెప్పింది, ఈ అమ్మాయి చెప్పింది, మీరు వెళితే బాగుంటుంది, ఇజ్రాయేల్ దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడంట, ఆయన చాలా నీతివంతుడంట, మంచివాడట, మంచి భక్తిపరుడట, ఆయన ఇలాంటి చాలా చేస్తాడంట అన్నప్పుడు భార్య చెప్పింది కదా, విన్నాడు. ఈ నెల ఏం చేశాడు? రాజుగారు చెప్పాడు ఇలాగంట అని. అప్పుడు రాజుగారు ఏమన్నారు? సర్లే రాజు అయితే మనకు తెలుసు, నేను ఒక లెటర్ రాసిస్తాను, పట్టుకెళ్ళి చూపించాడు. అయితే అప్పటికే వీళ్ళు చాలా దేశాలని, చాలా రాజ్యాలని వీళ్ళు కొల్లగొట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ రాజు భయపడ్డాడు. వీడు మన దేశంలో ఇలాంటి భక్తుడు ఉన్నాడా, వీడేదో మర్మం పెట్టి నాతో యుద్ధాన్ని కాలు దూవుతున్నాడు అనుకున్నాడు. అప్పుడు ఎలీషా గారు అన్నాడు, లేదు నా దగ్గర పంపించినప్పుడు ఇతను అంటాడు, యోర్దన్ నదులు 7 మార్లు మునుగు చాలంటే వాడికి ఎంత కోపం వచ్చేసింది. నయమానికి ఎంతో కోపం వచ్చింది. ఆ భాగం ఒకసారి చదువుకుందాం. 2వ రాజులు 5, 2వ రాజులు 5వ అధ్యాయము 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకున్నాను. నేనేమనుకున్నానంటే, నేను వెళతాను ఆ భక్తుడి దగ్గరికి, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, నాకు ఎక్కడైతే బలహీనత ఉందో ఆ ప్రాంతంలో జీవించి ప్రార్థన చేస్తాడు, అప్పుడు నాకు తగ్గుద్ది అనుకుంటుంటే, ఆయన రాకుండా ఆయన దాసులతో చెప్పి ఇలాగ 7 మార్లు మునగమంటే యోర్దన్ నది కంటే గొప్ప నదులు మా దేశంలో చాలా ఉన్నాయి అన్నాడా? అది కోపం అన్నాడు, అది విసుగుదల, అది ఎంతో కోపం అనమాట. కానీ ఇక్కడ శతాధిపతి అలా లేడు. శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను ఆ పాత్రును కాను, ఒక్క మాట సెలవు చాలు, ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు అది ఎంత గొప్ప. అతని విధేయత మనం చూస్తుంటాం. అతని విధేయత ఎంత విధేయత అంటే, అతని సైన్యానికి అధిపతి అనమాట, 100 మంది సైన్యాలకి అధిపతి. అత్తటి వాడు ప్రభు దగ్గర తగ్గించుకున్నట్టుగా మనం చూస్తుంటాం. అలాగే అతని విశ్వాసాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్క మాట ఇస్తే నా దాసుడు స్వస్థపడతాడు అనుకున్నాడు. అది గొప్ప విషయం. 131 దావీదు కీర్తన, ఇది 3 వచనాలు ఉన్నాయి.
3 వచనాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ జీవితానికి అన్వయించుకుంటే ఎంతో గొప్పది అనమాట. ఎందుకంటే దావీదు తన స్థితిని ఇలా చెప్పుకుంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకుంటలేదు. చాలండి. ఇక్కడ దావీదు రాజయ్యాడు కానీ అంతకుముందు తన స్థితి ఏంటి? గొర్రెల కాపరి. బెత్లెహేం అనే ఊరిలో చుట్టూ ఉన్న కొండల మధ్యలో కింద అడవిలో గొర్రెలు కాసుకునేవాడు అనమాట. తన స్థితి అది. కానీ దేవుడు అతన్ని ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు, రాజుగా చేశాడు. అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవాది దేవుడు సౌలుని అభిషేకించితే సౌలు ఏం చేశాడు? తిరస్కరించాడు. సౌలు దేవుని మాటను వినలేదు, దేవుని ప్రేమించిన వాడు కాకపోయాడు. అతను రాజు కంటే ఏం చేస్తున్నాడు? ఫిలిస్తీన్లను అతను ఎదుర్కోవాలి, కానీ దావీదుని ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు అతన్ని విసర్జించి ఎవరిని ఎన్నుకున్నాడు? మరలా దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు దేవునికి హృదయానుసారుడట. అంటే దేవుని యొక్క ఆలోచన ఎలాగంటే ఇంచుమించుగా దావీదు యొక్క ఆలోచనలు కూడా అలాగ ఉంటాయంట. అందుకనే గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని రాజుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అతని స్థితిని, తన మొదటి స్థితిని చెప్తున్నాడు అనమాట. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నాను. అంటే ఈ లోకయాత్రలో మనం విశ్వాసులుగా, జనాంగముగా మనం ఏమనుకుంటామంటే, ఒక స్థితి నుంచి పై మెట్టుకు వెళ్ళాలని కోరుకుంటాం. అది ఎలా ఉంటుందంటే, మనం ఒక ఇల్లు ఉంది, అంతవరకు బాగానే ఉంది, నాకు ఇల్లు ఉంది చాలు అనుకోవాలి. లేకపోతే ఇంకా ఆశించడం లేదు, నాకు దేవుడు ఇంతవరకు ఇచ్చాడు పర్వాలేదు. అంతేకాని నేను 4-5 ఇళ్ళు నాకు కావాలి, నా కొడుకు కావాలి, నా కూతురు కావాలి, నా మనవరాలకు కావాలి, మనవడికి కావాలి, ఇవన్నీ నేనే చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు నేనే చేయాలి అని అలాంటి దురాశ ఉంటే అది కుదరదనమాట. ఆయన ఏమంటాడు? నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్న, నాకు అలా అక్కర్లేదు అవిని, కానీ దేవుడు నాకు ఇన్ని ఇస్తున్నాడు. దేవుని చిత్తమైతే అన్నీ మనగా వస్తాయి. కానీ ఇక్కడ దావీదు యొక్క స్థితిని అనమాట, యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కాదు. కొంతమందిని అంటారు కదా, ఒరి వీడి కళ్ళు నెత్తికెక్కేంటి అంటారు. ఎప్పుడన్నా విన్నారా మాట? వీడి కన్నులు నెత్తికెక్కినిరా అంటారు. అంటే వాడు చదువులో ఫస్ట్ క్లాస్ రానివ్వండి, మంచి ఉద్యోగం సంపాదించనివ్వండి, మంచి ఘనత పొందనివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు జనాలు అంటుంటారు, వాడేమన్నా తనకు కలిగిన దానిని బట్టి విధేయతగా ఉంటే ప్రజలు ఏమన్నారు, స్నేహితులు ఏమన్నారు. కానీ తనకు కలిగిన దానిని బట్టి అతిశయించితే మాత్రం ప్రజలు అంటారు, ఏమంటారు? వీడికి కనులు నెత్తికెక్కినిరా అంటారు. అక్కడ మాట ఇదే అనమాట, నా కన్నులు మీద చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకునట్లేదు, నేను నా ప్రాణము నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని. నెమ్మది అనమాట. దావీదు అంటాడు నెమ్మది కలిగి ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్తాడు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్దే ఉన్నది. పిల్లలు పాలు విడిచినప్పుడు పాలు తాగుతున్నప్పుడు ఎంతో మారం చేస్తుంటారు. పాలు లేకపోతే పిల్లలు, చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటారు. కానీ పాలు విడిచినప్పుడు తల్లిని అంటిపెట్టుకుని ఉంటారు. కొన్నాళ్ళ వరకు తల్లిని అంటిపెట్టుకుని ఉంటారు. అదే అంటున్నాడు అన్నట్టు, చనుపాలు విడిచిన పిల్లలు ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుని. అది మన ఆశ ఎవరి మీద ఉండాలి? యెహోవా దేవాదేవుడు అన్నీ కల్పించేవాడు. ఆయన వద్దకు వచ్చేవాళ్ళు ఎవరనే పొమ్మనలేదు.
దేవాది దేవుడు నా యొద్దకు వచ్చి వారిని ఎవరిని నేను త్రోసివేయలేదంటాడు. కాబట్టి ఈ దావీదు అంతగా తాను తగ్గించుకుని ఈ కీర్తన రాశాడు అనమాట. మరి ఆ 3 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. 131. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నుల మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనలేదు. నేను నా ప్రాణం నిమ్మలపరుచుకుని ఉన్నాను, సమాధానించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లలు ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకును. మనం చూసాం శతాధిపతి నయమాను కోపం చూసాం, గర్వాన్ని చూసాం. ఇక్కడ దావీదు యొక్క తన యొక్క దీనస్థితిని కనుగొని, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మూలాలు మర్చిపోతుంటాం. చాలామంది బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు తన మూలాలు మర్చిపోతారు. ఒకప్పుడు తను పూరి పాకలో జీవించిన విధానం, ప్రభా తిండి లేని స్థితిని చూసినప్పుడు అతనికి మంచి స్థితి కలిగి ఉండొచ్చు. అవన్నీ మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ వీళ్ళవాళ్ళు వాళ్ళని చూసి హేళనగా మాట్లాడతాం అనేది అదే గర్వం అన్నట, అతిశయం. ఎందుకంటే దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏమంటాడంటే ఒక ఊళ్ళో అంటే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ చింతకాయలు తెలుసు కదా, చింతకాయలు తెలుసా, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చింతకాయలు వ్యాపారం చేసి ఆ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే మనకి ఇక్కడ ధర్మవరం, మలకపల్లి ఇలా ఆ రోడ్ల పక్కన చెట్లు ఉండి, పాపరావు గారికి వాళ్ళు బాగా తెలుసు. చెట్లు పెద్ద పెద్ద చెట్లు, చింత చెట్లు, అవి ఎవరు పడితే వాళ్ళు కోసుకుంటూ ఉండదు. ఆర్ఎన్బి వాళ్ళు యాక్షన్ ఎత్తారు. ఆర్ఎన్బి వాళ్ళు రోడ్డు భవనాల శాఖ ఏం చేస్తుందంటే ఆ చెట్లన్నింటినీ యాక్షన్ ఎత్తారు, వేలం వేస్తూ ఉంటారు. ఎవరు ఒక అతను పాడుకుని ఆ కాయలతో వ్యాపారం చేస్తుంటాడు. అది అతను స్థితి. అది కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వస్తే చేశాడు. వాళ్ళు సాఫ్ట్వేర్ పారని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక 4 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఉన్న ఊరు వచ్చిందంట భర్తతో పాటు. మరి బంధువులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి బయటికి వెళ్దాం, ఊరిని చూద్దాం అని ఆ రోడ్డు అంటూ వస్తుంటే ఆ అమ్మాయి ఏంటంటే వాట్ ఈస్ దిస్ అందంట. ఇంటి చింతకాయలను చూసి ఏంటి ఈ కాయలు ఇలా వంకరగా ఉన్నాయందంట. ఏమందంట, ఏంటి ఈ కాయలు వంకరగా ఉన్నది. ఎందుకంటే ఆవిడ వెళ్ళి ఒక 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ క్రితం ఆ కాయలు ఏంటో తెలీదా అంటే నాకు తెలియదు అని చెప్పడానికి నేను ఇప్పటి వరకు అమెరికాలో ఉన్నాను, అమెరికాలో ఉన్న ఇలాంటి ఏం నేను చూడలేదు. అతిశయం అన్నమాట, గర్వం అన్నమాట. అప్పుడు మరి చుట్టూ బంధువులు పిల్లలు అంటారు కదా, దీని మొహం మొన్నదాకా కదా తిని ఈ చింతకాయలు తిన్నదే కదా, ఈ చింతకాయల వ్యాపారం మీద కదా వీళ్ళ నాన్న చదివించాడు అని అందరూ నవ్వుకున్నారట. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడ దావీదు అలాగ అనుకోలేదు, తన స్థితిని మర్చిపోలేదు. నేను గొర్రెలు కాసుకునేవాడిని, నన్ను దేవుడు ఎంతగా హెచ్చించాడు అని అతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే ఈ శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చేద్దాం రండి. శతాధిపతి ఏమంటాడు, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని. అది తన విధేయత. ఒకసారి ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చిన. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం ముందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులు వెలుపట చీకటికి త్రోయబడదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరకటి నుండినని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని
శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థపడాను. ప్రియమైన వారలారా, మరి ఆ శతాధిపతి ఎంతగా విధేయత చూపించాడో దేవుడు ఆయన్ని మెచ్చుకున్నాడు, సాక్షించాడు అనమాట. ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు, ఇజ్రాయేలులో ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు. ఇతడు రోమియుడు, ఇతడు అన్యుడు, కానీ ఇంత విశ్వాసం ఉంది అని నువ్వు వెళ్ళమన్నప్పుడు అతను మీరు ప్రార్థన చేయండి నేను వెళ్తానులే ఆయన అంటంతో వెళ్ళాడు. వెంటనే ఆయన ఎవరు దాసుడు స్వస్థపడినట్టు చూస్తుంటాం. ఇందాక గ్రేస్ ప్రాజెక్ట్లో చూపించింది ఏముంటుందంటే ఒకరి విజయం కార్లు, మేళ్ళు, డబ్బులు ఇవి కాదు, కానీ ఏంటంటే బల నమ్మకమైన దాసుడా. అదేనా దాని అర్థం? నాకు అర్థమైంది అది. బల నమ్మకమైన దాసుడా, అది అనిపించుకోవాలి, అది విజయం. దేవుని చేత బల నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. అంతేగాని నాకు ఇన్ని మేడలు ఉన్నాయి, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఘనత ఉంది, నేను అదే అనుకుంటే అది విజయం కాదు. విజయం అంటే ఏంటంటే బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత మనం అనిపించుకుంటే గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ శతాధిపతి విధేయత చూపించాడు, విశ్వాసం చూపించాడు, అతను దాసుడు స్వస్థపరచబడ్డాడు. కాబట్టి బలలో పాల్గొనక ముందు మనం విధేయులమా కాదా, మన విశ్వాసం ఉందా దేవునిలో కాదా, అది ఎవరు పరీక్షించాలి? మనకు మనమే పరీక్షించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకొని పళ్ళలో పాల్గొనాలి. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్.